హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజైతే శ్రీరామనవమి రోజు వాకిట్లో వేసుకునే బ్యూటిఫుల్ రంగోలీ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ డిజైన్ వచ్చేసి 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చేవరకు అయితే చుక్కలు పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే రౌండ్గా మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం చుట్టూరా ఇలా ఒక చుక్కను వదులుకుంటూ ఒక చుక్క లేని దగ్గరికి ఇట్లా రౌండ్గా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఫ్లవర్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా చక్కగా అన్ని వైపులా ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగా వాకిట్లో నిండుగా కలగా లక్ష్మీ కళ తెచ్చే రంగోలీ డిజైన్ అయితే మనకు రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. లైట్గా ఇలా వేయడం వల్ల మంచిగా కనిపిస్తుంది. నేనైతే గ్రీన్ కలర్ అయితే మొత్తము చుట్టూరా ఇవి ఆకుల్లాగా ఉంటాయి కదా అనేసి ఇలా గీసుకుంటున్నాను. ఇదే విధముగా చుట్టూరా అన్ని వైపులా చక్కగా ఇలా గీసుకున్న తర్వాత చాలా మంచిగానైతే కనిపిస్తుంది. ఏడు చుక్కలతోటి ఇంత మంచి బ్యూటిఫుల్ రంగోలీ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వాకిట్లో చూడడానికి ఎంతో కన్నుల పండగల కన్నుల నిండుగా ముగ్గు అయితే కళ్ళకి చాలా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చుట్టూరా గ్రీన్ కలర్ గీసుకునడం అయిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ అయితే ఈ ఫ్లవర్లలో వేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకే కలర్ కాకుండా ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా, అలా అని ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ వేయడంతో ఎంతో బాగా కనిపించింది ముగ్గు అయితే. ఏమాత్రం మనము చిన్న చిన్న ముగ్గులు వేయకుండా ఇట్లా పండగలప్పుడన్నా కొంచెం డిజైన్స్ ఇలా వేసుకొని కలర్స్ వేసుకొని పెట్టామంటే వాకిట్లో ఎంతో నిండుగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది వాకిలి. ఎప్పుడు రోజు వేసినట్టే చిన్న చిన్న ముగ్గులు వేయకుండా పండగప్పుడైనా కొంచెం పెద్ద ముగ్గులు ఇలా వేసుకుంటే మనకి వాకిలితోటే పండగ వాతావరణం అయితే వెలుగులోకి వస్తుంది కదా. అందుకనే ఫస్ట్ ఇలా అయితే మనము వాకిలిని అయితే నిండుగా ఫస్ట్ అలంకరించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ కలర్ అయితే వేస్తున్నాను. బ్లూ కలర్ లాగా ఈ కలర్ వేయడం వల్ల మరింత మంచిగా కూడా కనిపించేసింది. అయితే మనము కలర్స్ ఏ కలర్స్ ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర ఈ కలరే ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను. మీ దగ్గర కూడా వేరే కలర్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇలా అయితే నేను కలర్స్ అయితే ఉన్న వాటిలలో ఇలా చక్కగా అయితే అలంకరించుకోవచ్చండి. పెద్ద పెద్దగా కలర్స్ ఎంతో ఆర్భాటంగా వేయకుండా ఉన్న దాంట్లోనే ఇంత సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫ్లవర్ దగ్గర అయితే ఇలా గీసుకోవాలి రౌండ్గా. ఇలా గీసుకోవడం వల్ల నిండుగా కనిపిస్తుంది, బోషిగా లేకుండా చాలా మంచిగా చక్కగా నిండుగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి ఇక్కడ లీఫ్లలో కూడా చిన్న చిన్న గీతల్లాగా అయితే ఇలా గీసుకుంటున్నాను.
ఏదైనా సరే అండి, మనం ఆలోచించి ముగ్గు వేసుకుంటే అంత చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏదో వేసాంలే అన్నట్టుగా వేస్తే ఇలా చక్కగా వేసిన తర్వాత నేనైతే ఇక్కడ బాణంనైతే గీసుకుంటున్నాను. ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఇట్లా రామబాణం ముగ్గులు అయితే వేసుకుంటున్నారు కదా అందరూ. అయితే మనం ఇలాంటి ముగ్గులు వేసి కూడా ఇందులో కూడా మనము చక్కగా విల్లునైతే గీసుకొని పెట్టుకోవచ్చు. రాముని ధనస్సునైతే ఇలా గీసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది. ఇలా గీసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు బాణంనైతే గీసుకుంటున్నాను. వెళ్ళు ఫస్ట్ అయితే ఇలా గీసుకున్నాను. ఒక 3 చుక్కలకు కలుపుకొని పైన 2 చుక్కలు అయితే ఉన్నాయి కదా, ఆ 2 చుక్కలకు కలుపుకొని ఇట్లా వంపుగా అయితే గీసేసుకుంటే మనకి వెళ్ళు అయితే రెడీ అయిపోయింది. బాణం కూడా రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడక్కడ ఒక చుక్క అయితే మిగిలింది కదా, ఈ చుక్కలను అయితే నేనైతే ఇలా గీసేసుకున్నాను. చిన్నగా ఇలా ఒక ఫ్లవర్ లెక్క అనిపిస్తుంది అనేసి అయితే ఇలా గీసుకున్నాను. ఎందుకంటే ఈ చుక్కల్ని ఏం చేయాలో అర్థం కాక ఇలా అయితే గీసుకున్నాను. ఇది ఒక వెరైటీగా చాలా చక్కగా కనిపిస్తుందిలే అని అనుకొని ఇలా గీసుకొని ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేసుకున్నాను. ఈ ముగ్గు వచ్చేసి మొత్తం అయితే నేను ఇలా ఏదో అలా గీసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే చుక్కల్ని ఇట్లా వేస్ట్గా చేయకుండా ఇలా కొంచెం డిజైన్ లాగా గీసుకుంటే బాగుంటుందని అయితే ఇలా ఐడియాతోటి గీసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక చుక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ 2 చుక్కలు అయితే నక్షత్రాలా కనిపిస్తాయి అని అయితే ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్. చూడడానికి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు స్టార్ అయితే ఎలా ఉంటుందో అలా గీసుకున్నాను. ఇప్పుడు ఈ విల్లులోనైతే ఎల్లో కలర్ అయితే ఇలా గీసుకున్నాను. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చూస్తున్న వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరైతే మొత్తం ముగ్గు కంప్లీట్గా చూసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా అక్కడక్కడైతే ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా చుట్టూరా చక్కగా ఎల్లో కలర్స్ అయితే పెట్టేసుకొని ఇలా చుట్టూరా ఎల్లో కలర్స్ పెట్టిన తర్వాత వాటిపైననైతే నేను రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను. ఇప్పుడు ఈ ఫ్లవర్లో కూడా ఎల్లో కలర్ గీతలు అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బాణంలో కూడా రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ చుక్కలు పెట్టిన వాటిపైన మొత్తం రెడ్ కలర్ చుక్కలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది కదా ఫ్రెండ్స్ ముగ్గు అయితే. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ పైన ఒక చుక్క పెట్టేసి ఇలా డిజైన్ అయితే గీసేసుకొని ఈ డిజైన్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే ఇలా వేసేస్తున్నాను. ఇదే విధముగా చుట్టూరా చాలా చక్కగా అయితే గీసేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని దాని నుంచి ఇంకొకటి ఇట్లా రౌండ్గా గీసుకొని ఈ గ్యాప్ ఉన్న దగ్గర ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టడం వల్ల ఈ ముగ్గు అయితే చాలా రేర్గా వెరైటీగా అయితే కనిపించింది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్, చూడడానికి ఈ మాత్రం గీసేసరికి అయితే చాలా లుక్ అయితే వచ్చేసింది. ఇలానే చుట్టూరు అయితే గీసుకుంటున్నాను. ఈ ముగ్గు అయితే మొత్తం మీద అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చూడడానికి మంచిగా ఫ్లవర్స్లో నుంచి అంటే చెట్ల మధ్యలో నుంచి రాముడు బాణం వదులుతున్నట్టయితే చక్కగా అయితే ఇలా వచ్చేసింది ముగ్గు అయితే. ఈ బాణంలో చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టుకున్నాను. ముగ్గు మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.